ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? 5 6 మంది ఉన్నారే. మీరు రెడ్డింగ్తో పెట్టాలి ఆబ్సెంటీస్. నేను చెప్పాను కదా రెడ్డింగ్తో పెట్టమని ఆబ్సెంటీస్. ఇంకా బ్లూతో పెడుతున్నారండి. ఏది చెప్తే ఎట్లా? చెప్తేది కాదు, మీరు వచ్చారు కదా ఈ డేట్లో వచ్చిన తర్వాత దీనికి ముందు ఏమన్నా ఏ ఇంకితో పెట్టారో చూడాలా. రెడ్డింగ్తో లేదు, అటువంటిప్పుడు ఏం చెప్పాలి? మీరు ఇటు తీసుకొని పెట్టాలా. పెడితే ఇంకొక రోజు పెడతారు. అర్థమైందా? మీరు చెప్పేది ఏంది? చెప్పేదానికి కాదు, మీరు వచ్చింది చేసేదానికి. ఇట్లా పెట్టేస్తే అన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా ఓసారి ఓహో టీచర్ వచ్చి పెడతాది ఇట్లా అని చెప్పి ఇచ్చేస్తారు. మీరు 2వ తేదీ వచ్చారు, 2వ తేదీకి ముందు ఏం జరిగింది అనేది చూడాలి. ఏం చూస్తారు మీరు వచ్చి అమ్మా? ఏమేమి చూస్తారు సెంటర్కి వచ్చి? ఈ అనిమియా అవి చెక్ చేస్తారా? మెయిన్గా ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి. ప్యాకెట్స్ ఉన్నాయి కదా మనకు వచ్చేటివి, గర్భవతులకు ప్లస్ బాలింత తల్లులకు పిల్లలకు రేషన్ ఇచ్చేటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా బాలామృతము ఎక్స్పైర్ డేటు, కందిపప్పు ఎక్స్పైర్ డేటు, వాళ్ళకి ఇచ్చే మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ ఎక్స్పైర్ డేటు మీరు ఖచ్చితంగా చెక్ చేయాలా. వీళ్ళు వాడే వంటలు ఏమేమి వాడుతూ ఉన్నారు అనేటివి చెక్ చేయాలా. అది ఇంపార్టెంట్. మీరు ఈ రికార్డు ఇదంతా ఒక పక్కన పెడితే వాళ్ళు ఏదైనా ఆయిల్ మంచి ఆయిల్ వాడకనో లేకుంటే ఏదైనా చేస్తే చిన్నపిల్లలు వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ, ఇమ్మీడియట్గా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చెక్ చేయాల్సినవి ముందు ఎక్స్పైర్ డేట్స్, ఫుడ్ ఏ టైప్లో ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని. ఈ రికార్డ్ అంతా ఒక ఎత్తు. హలో, చాక్లెట్ తీసుకున్నారా? ఇచ్చారా చాక్లెట్? ఇవ్వలేదా నాన్న నీకు? వద్దా నీకు? ఇంటికి వెళ్తావా? అమ్మ వస్తుందిలే ఇప్పుడు, అమ్మ వస్తుంది. ఇట్రా. నీ ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు రాజానా? అమ్మా రాజారామా? నువ్వేనా రాజారాం అంటే? అరే మీ అమ్మ చెప్పింది నాకు రాజారాం స్కూల్కి పోతున్నాడని. బాగుంది కదా ఇక్కడ, టీచర్ బాగా ఆడిస్తుందా? గుడ్డు తిన్నావా? గుడ్డు తిన్నావు. అన్నం తింటున్నావా? మధ్యాహ్నం తింటున్నావా? ఏబిసిడీలు వస్తాయా? చెప్పు చూద్దాం ఏమేమి వస్తాయి నీకు. ఇక్కడ రాశారు కదా చూడు, ఏంది ఇది? చెప్పు ఏబిసిడీలు చెప్పు. ఏ నీ పలక మీద రాసిందా? రాసిరా. దిద్దావా? మరి దిద్దలేదా? దిద్దాలి నాన్న, దిద్దితే వస్తాయి. నువ్వు పెద్దోడైతే మంచిగా పెద్దగా ఒక ఆఫీసర్ కావచ్చు కదా. అవుతావా? ఏమవుతావు నువ్వు? పోలీస్ అవుతావా? ఏమవుతావు చెప్పు. రాజారాం, వీళ్ళందరూ బాగున్నారు కదా, నువ్వు ఒక్కను ఏడిస్తే ఎట్లా? షేమ్ అంటారు. ఇంటికి వెళ్తావా? అమ్మ వస్తుందిలే, పోదు. కానీ చూడు, అందరు నీకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు. చూడు షేమ్ అంటారు నాన్న. చూడు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు నిన్ను షేమ్ ఏడుస్తా ఉన్నాడు రాజారాం, ఏడుస్తా ఉన్నాడు, షేమ్ అంటారు. హైఫై వస్తుంది నీకు. హైఫై కొట్టు. హైఫై. అయ్యో ఇది టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? బిలో 3 years. వెళ్ళు. నేను పోయేటప్పుడు తీసుకుపోతా. పోదాం. ఇప్పుడే పోతావా? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంత? 23? 20. ఏమిచ్చారు ఇంట్లో? గుడ్ పాలు రాలేదా? బాలామృతం రాలేదా? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఇవ్వు. అది 6 ఉన్నారా? 2 గర్భవతులు, 2 ఆగస్టు 2 గర్భవతులు. 1 4 5 మంది. 6 అంటావే? ఇప్పుడు ఉండేది 5 కదా. వీళ్ళకి ఏమేమి ఇచ్చారు ఇప్పుడు? గుడ్లు ఇవ్వలేదా? ఇచ్చారా? పాలు ఇవ్వలేదు కదా, పాలు రాలేదు. ఆ కిట్ వచ్చిందా? కిట్ రాలేదా? అదేలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు పోయిన అంగన్వాడీ సెంటర్లో కొంచెం ఆమె రెడ్డింగ్ పెన్తో రాసేది కొన్ని మాకు చూడంగానే ఆ డేట్లు అవి ఐడెంటిఫికేషన్ మేము తారాడుకోవాలా, మీరు వచ్చినా తారాడుకోవాలా. కొంచెం రెడ్డింగ్ పెన్ వాడాలా. మనం అటెండెన్స్కి వాడట్లేదు.
ఇక్కడ డేట్లు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన డేట్ ఉంటుంది కదా, అవి కూడా రెడ్డింగ్ పెన్తో రాయండి. రాస్తే మా కళ్ళకు చూడంగానే ఎవరు వచ్చినా కానీ గుర్తుపడతారు. ఎంత మీ వయసు? 56. కొంచెం బాగా శ్రద్ధగా చూసుకోవాలి, నువ్వు డల్గా ఉన్నావు తల్లి. సరిపోయిందా స్టాక్? ఏంది 4 గుడ్లా? ఏమి ఫైల్ పోయా? పాడైపోయా? రికార్డులో రాసుకోవాలమ్మా అది. మీరు రికార్డులో రాయాలా, పాడైపోయింది ఏదైనా అంటే రాసుకోవాలి. రాసుకుంటే మాకు ఫిజికల్గా అర్థమవుతుంది. మీరు రికార్డులో రాయలేదంటే మీరు తీసుకెళ్లారు అనుకుంటాం కదా. 4 గుడ్లతో ఏం కాదు చెప్తున్నా. మీరైతే రాయాలా రికార్డులో డ్యామేజీ లేకుంటే పాడైపోయినాయి లేకపోతే పగిలిపోయినాయి అనేది రాసుకోండి. రాపియండి అట్లా అట్లా రాపిస్తే క్లియర్గా ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. ఏంటి రాజారాం ఇడి ఎత్తుకున్నాడా? రాజారాం అమ్మకి చెప్పాను వస్తుంది చాక్లెట్ తిను. అమ్మ వస్తుంది ఇప్పుడు, అమ్మ వస్తుంది చాక్లెట్ తిను. వస్తుంది. బాయ్. అంగన్వాడీ సెంటర్ బాగానే ఉంటుందా? మంచి ఆమెనా? బాగా చూసుకుంటుందా? అందరికి బాగా ఇస్తుంది అన్ని? నమస్తే అమ్మా, బాగున్నారా? వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు? 6 ఉన్నారా? ఆయమ్మా పోయిందా? గుడ్లు పెట్టారా స్టవ్ మీద? ఒకసారి రికార్డు ఇవ్వా, अटेंडेंस रजिस्टर। क्या नाम है तुम्हारा? आओ, तू खाने के लिए खोल के दूं? क्या नाम है तुम्हारा? मोहम्मद बाबू। हाँ, ये बहुत अच्छा है तुम्हारा ड्रेस। हाँ, डेली आ रहे हैं? ज़्यादा खा रहे हैं చాక్లెట్? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అన్ఫర్, అర్ఫాన్. చూస్తున్నారా? బాగుందా ఇక్కడ? బాగుందా? గుడ్డు ఇస్తున్నారా? రోజు గుడ్డు పెడుతున్నారా? అన్నం తింటున్నారా ఇక్కడే? ఎంతమంది ఉన్నారమ్మా? టేక్ హోమ్ రేషన్, టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? టీహెచ్ఆర్ 27. అంతమంది 27 మంది ఉన్నారు. 6 మంది ఉన్నారు మనకు. కాదమ్మా, 27 మంది ఉన్నారు కదా. మనకి ఇక్కడ జాయిన్ కావట్లేదా వాళ్ళు? 3 years కంప్లీట్. నువ్వు టెన్షన్ పడి కాకు, నేను సింపుల్గా అడుగుతా ఉన్నాను, భయపడద్దు. నేను అనేది ఏంటంటే 24 మంది టీహెచ్ఆర్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళల్లో 5-6 మంది అయినా 3 ఏళ్ళు నిండిపోతాయి కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం లేదు? మీరు మంచిగా చెప్పాలా, చెప్తే వాళ్ళు వస్తారు. అర్థమవుతుంది. మీరు మంచిగా ఏదైనా మంచిగా పిల్లలకు ఏబిసిడ్లు, కొన్ని పదాలు ఇవన్నీ నేర్పిస్తే, రైమ్స్, వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. మీరు అవి మీ ఇంట్రెస్ట్గా, మీ ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉందంటే మీ ఫెయిల్యూర్. వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినా. లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు? వీళ్ళకి ఏమేమి ఇచ్చారు ఈ నెల? ఆగస్టు బాలామృతం వచ్చిందా? వీళ్ళకు వీళ్ళకు రాలేదా? ఓన్లీ గుడ్లు, మిల్క్ కూడా ఇవ్వలేదా? వీళ్ళకి మిల్క్ ఇచ్చారా? వీళ్ళకి మిల్క్ రాదు. ఏమమ్మా ఎందుకని 7వ తేదీ ఇంకా రాలేదు? అదే కిట్టు రైస్ ఇవి ఇచ్చారు. మిల్క్ ప్లస్ వీళ్ళకి బాలామృతము, ఎగ్స్. వీళ్ళకి ఎగ్స్ ఇచ్చారా? ఫస్ట్ ఫేజ్ 13. ఓకే, జాగ్రత్త చేయండి అమ్మా. స్టాక్ జరిపిందా? ఉన్నాయి. ఎక్స్పైర్ డేట్ చూసారా? వచ్చాడు ఆయన ఫుడ్ సేఫ్టీ. ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి అమ్మా.